వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు? సో సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు చూపించాయి, కానీ ఎగ్జిట్ పోల్స్ పరిస్థితులు చూస్తుంటే మారిన సిచ్యువేషన్. సో బెట్టింగ్ కంటే కూడా దారుణంగా ఎగ్జిట్ పోల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీని గెలిపించే అవకాశం ఉంది, అండ్ దాంతోపాటు రిగ్గింగ్ జరిగాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, అండ్ దొంగ ఓట్లు కూడా పోల్ అయ్యాయని కూడా ఏకంగా ధర్నాలు చేసే పరిస్థితి. సో దాని ఇంపాక్ట్ గెలిపైన ఆధారపడి ఉంటుందా, ఉంటే ఎంత % ఆఫ్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది? సో ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ మనతోటి ఉంది. సో ఒకసారి మాట్లాడదాం నాగేశ్వరరావు గారితో. నమస్తే అండి. నమస్కారం అండి. సో గతంలో మనం సర్వే రిపోర్ట్ చేసినాం, అవునవును, బూత్ వైజ్ గా. సో ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయి డివిజన్ వైజ్ గా? డివిజన్ వైజ్గా వచ్చేసి ఇక్కడ మనకి చూపిస్తున్నాను. బోరబండలో 51.70 ఉంది బీఆర్ఎస్, ఎడ్జ్లో ఉంది. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ ఉంది. తర్వాత రహమత్ నగర్లో జస్ట్ కొద్ది డిఫరెన్స్లో ఉంది ఎడ్జ్లో. షేక్పేట్లో బీఆర్ఎస్ ఉంది ముందు. సోమాజిగూడలో బీఆర్ఎస్ ఉంది. బెంగళూరు నగర్లో బీఆర్ఎస్ మైనస్లో ఉంది. యూసుఫ్గూడలో బీఆర్ఎస్ అది కొంచెం దగ్గరలో ఉండే కొంచెం. ఓవరాల్గా వచ్చేసి 44.949% బీఆర్ఎస్ ఎడ్జ్లో ఉంది. తర్వాత 39.24 అది కాంగ్రెస్ ఉంది. సెకండ్ లీడింగ్ లో కాంగ్రెస్ కనిపిస్తుంది మనకి. అయితే ఇక్కడ లాస్ట్ మినిట్ ఆఫ్ ఓటింగ్ అంటే ఘర్షణలు మార్నింగ్ నుంచి జరుగుతున్నా లాస్ట్ 1 hour లో మాత్రం రిగ్గింగ్ జరుగుతున్నాయి. తర్వాత దొంగ ఓట్లు ఎక్కడి నుంచో వచ్చి వేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ధర్నాలు చేసే పరిస్థితి. సో ఒకరినొకరు విమర్శించుకొని నినాదాలు చేసే పరిస్థితి ఇవన్నీ కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం కాసేపు అక్కడ పెడతాం. రిగ్గింగ్ కనుక నిజంగానే జరిగి ఉంటే, సో దొంగ ఓట్లు కనుక పోలై ఉంటే ఆ పర్సంటేజ్తో గెలుపు మారే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య? అటు మేము ఇచ్చింది ఒక 5% ప్లస్ ఇచ్చాము. రిగ్గింగ్ అంటే ఎంత ఇచ్చినా కొద్ది ఛాన్స్ ఉంటుంది. రిగ్గింగ్ కూడా ఎక్కువ మొత్తం చేయకపోవచ్చు. చాలామంది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు, మనం టీవీలో చూసాము. తర్వాత ఒక ఆమె వచ్చేసి నేను ఎల్బీనగర్ నుంచి వచ్చాను చెప్పింది ఓటు వేయడానికి. ఎల్బీనగర్ వాళ్ళు ఇక్కడ ఓటు వేయడానికి ఛాన్స్ లేదు కదా. తర్వాత కొంతమంది పట్టుకున్నారు షేక్పేటలో ఇక్కడ ప్లేస్లో ఆపారు జనాలు. మనం కొంత బీఆర్ఎస్ క్యాడర్ జరిగింది. సో ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ కాసేపటికి అనుకుందాం. ఇన్ కేస్ రిగ్గింగ్ జరిగినా లేదంటే దొంగోట్లు పోలేనా ఏదైనా కావచ్చు, ఒక 1 to 2% డిఫరెన్స్ కనిపిస్తుంది. మారే అవకాశం మోర్ దెన్ ఇంకా ఉండే అవకాశం ఉంటుందా? మోర్ దెన్ అంటే కొంచెము అంటే వీళ్ళు ధర్నాలు చేసే స్టేజ్కి వచ్చింది కాబట్టి కొంచెం వాళ్ళు వేసే వాళ్ళు కొంచెం అంటే సెట్ బ్యాక్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో రిగ్గింగ్ జరిగే అవకాశం జరిగి ఉండకపోవచ్చు. సో మొత్తం ఓటర్ల సంఖ్య మీరు కూడా సర్వే చేసిండ్రు, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 3,81,000 మంది ఉన్నారు, 91,000 మంది ఉన్నారు. సో అందులో ఇప్పటికే 47.6% కనిపిస్తుంది. సో నియర్లీ సో ఎంతవరకు పోలైంది, అండ్ దాంతోపాటు ఎట్లా ఉంటుంది ఓట్ షేరింగ్? ఓట్ షేర్ వచ్చేసి ఇప్పుడు మా లెక్క ప్రకారం వచ్చి 5,000 మెజార్టీ రావచ్చు బీఆర్ఎస్కి. సో బీఆర్ఎస్ లీడింగ్లో ఉండే అవకాశం. సో ఇన్ కేస్ రిగ్గింగ్ జరిగినా లేదంటే దొంగోట్లు పోలేనా, సో ఏది జరిగినా కూడా బీఆర్ఎస్ లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. 2-3% మైనస్ అయిపోయినా 2% అయినా మిడిల్స్లో వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం 2% గురించి మాట్లాడుకుంటే 44.49%గా మీ సర్వే చెప్తుంది. ఒకసారి -2 వేసుకుందాం. సో -2 వేసుకుంటే ఇక్కడ 42.49%గా ఉంటుంది. దానికి ప్లస్ మనం ఇక్కడ చేసుకుంటే సేమ్ 2%. సో అదే కాంగ్రెస్కి మనం యాడ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ 42.24%. సో ఒక 0.2%తోనే బీఆర్ఎస్ లీడింగ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. డన్. సో ఇన్ కేస్ ఎవరు గెలిచినా కూడా ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది? 2,000 to 5,000 మధ్యలో. బీఆర్ఎస్ 5,000 చెప్పాము, 2,000 బయటపడే అవకాశం ఉంటుంది. కేవలం 2,000 ఓట్లు. సో ఎవరు బయటపడ్డా ఎవరు గెలిచినా అంతే. సో విన్నింగ్ ఓటర్లు కేవలం 2,000 మాత్రమే. ఇంకొకటి ఏంటంటే అది ఫస్ట్లో వచ్చేసి అన్ని సర్వేలు బీఆర్ఎస్ చూపించాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు పోల్ ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని డబ్బులు పంచారా, ఏం చేశారు అదే పబ్లిక్లోకి వెళ్ళారా, రకరకాల పద్ధతులు వాళ్ళు మేనేజ్ చేసి ఉంటేనే ఇది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎందుకంటే మన పాత సర్వే పాత. సో అయితే ఇవాళ పోల్ మేనేజ్మెంట్ చూస్తున్నాం మనం వచ్చేసి 21 ఆగస్ట్ నుండి అది అక్టోబర్ నుండి 29 అక్టోబర్ 11,000 శాంపిల్ తీసుకున్నాం. మనం తీసుకున్నప్పుడు లీడ్లో బీఆర్ఎస్ 9.26% లీడ్లో ఉంది. అది తర్వాత 8th నవంబర్ మధ్యాహ్నం నుంచి 9th నవంబర్ మధ్యాహ్నం 2 o'clock వరకు చేసే సర్వేలో ఇక్కడ వచ్చేసి 10.83% బీఆర్ఎస్ లీడ్లో ఉంది. ఒక రాత్రిలోనే ఇదంతా మారేసి ఆ స్టేజ్కి వచ్చేసింది.
ఎందుకంటే మేము చేసిన సైంటిఫిక్గా చేసాం. ఇది వచ్చేసి ఈ సర్వేలో మీరు చూశారు, అప్పుడు బూత్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరు బూత్ లెవెల్ ఎవరు చేయలేదు. ఇప్పుడు కూడా నేను డివిజన్ వైజ్కి ఇచ్చాను, మిగతా వాళ్ళు ఎవరు డివిజన్ వైజ్కి ఇవ్వాలి, ఎందుకంటే ఓవరాల్ చెప్పేశారు. అది సార్, ఈ బెట్టింగ్ ఇంపాక్ట్ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ పైన ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే విపరీతమైన కోట్ల రూపాయల బెట్టింగ్ కూడా జరుగుతుంది బై ఎలక్షన్స్ పేరు పైన. ఓకే, బెట్టింగ్ ఇంపాక్ట్ దీని మీద ఏముండదు పెద్దగా. అదే కాకపోతే బెట్టింగ్ అనే వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని బెట్టింగ్ చేసుకొని అది కొంతమంది ఆస్తులు పోగొట్టుకుంటారు, కొందరు సంపాదించుకుంటారు, కొందరు చనిపోతారు కూడా. గతంలో చూసారు ఆంధ్రాలో జరిగింది, చాలా మంది చనిపోయారు, పెద్ద మంచి పెద్దవాళ్ళు కూడా. సో నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే, సో +or-2 ఉన్నప్పటికీ ఎవరు గెలుపొందే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంది. సో సింపతి వర్కౌట్ అయింది అనుకోవచ్చా? సింపతి వర్కౌట్ అయింది కానీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ మినిట్లో పోల్ మేనేజ్ బాగా చేశారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సరే, డబ్బులు ఇచ్చారా, ఏం చేశారా, కొందరు భయపెట్టించారా, ఒక మాజీ కార్పొరేటర్ కొట్టేసి పోలీసులో కొట్టేసి తీసుకెళ్ళి కండో కప్పించారు. తర్వాత ఆయన హాస్పిటల్ చేయించి బయటకు వచ్చేసిన తర్వాత నేను బీఆర్ఎస్లో ఉండే మళ్ళీ ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇంకొకటి మంత్రులు, ఒక విప్పు కూడా ఇవాళ డివిజన్లో తిరుగుతున్నారు కాన్వాస్తో సహా. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే మరి ఏం చేస్తుందని కూడా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే నేను బీఆర్ఎస్ ఫాలోవర్గా సపోర్టర్ని కాదు, కాకపోతే అంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక నిజాయితీ కష్టపడి ఎలక్షన్లో పోటీ చేసేవాడికి అది లేకుండా పోతుంది వాళ్ళకు. అది సో ఇంపాక్ట్ అయితే లాస్ట్ 1 hour ఇంపాక్ట్ రిజల్ట్స్ పైన కూడా పూర్తి స్థాయిలో కనిపించే అవకాశం ఉంది అనిపిస్తుంది మీరు మాటలలో. ఉండకపోవచ్చు. ఇంకొకటి కూడా లాస్ట్లో వచ్చిన పరిస్థితి కూడా అంటే కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా బయటకు వచ్చేసి బాగా ఫైట్ చేసిన సందర్భంలో ఈ కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పోయి ఓటేసే సందర్భం కూడా వచ్చినాయి. తర్వాత లాస్ట్లో భారీ స్థాయిలో వచ్చేసారు ఓటింగ్ కూడా, కొంచెం అది కూడా జరిగింది. సో ఎందుకులే అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లాస్ట్ మినిట్స్లో వచ్చారు. సో చూద్దాం. ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే, ఈ ఒపీనియన్ చెప్పే సర్వే ఇప్పుడైతే బీఆర్ఎస్కి లీడింగ్లో కనిపిస్తుంది. అయితే గతంలో మనకి సర్వే బూత్ వైజ్లో చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ లీడింగ్లోనే ఉంది అని చెప్పి, అండ్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటప్పుడు కూడా బీఆర్ఎస్ఏ పై చెయ్యిగా ఉందని చెప్తుంది. సో చాలా సర్వేస్ మనం ముందు కూడా నేను మాట్లాడినా, చాలా సర్వేస్ ఫస్ట్లో చెప్పేటప్పుడు మాత్రం బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది, కాంగ్రెస్ సెకండ్ లీడ్లో ఉంది, ఇక బీజేపీని అసలు కౌంట్లెస్గా వాళ్ళు తీసి పడేసారు అనమాట. కానీ ఇవాళకి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తున్నారు, అండ్ బీఆర్ఎస్ సెకండ్ లీడ్లో చూపిస్తున్నారు, అండ్ థర్డ్ ప్లేస్ ఇక కన్ఫామ్గా మనం దాని గురించి మాట్లాడుకోవడం పరిస్థితి లేదు. కేవలం ఒక 5,000 ఓట్లు వస్తే అదే ఎక్కువ, అది బీజేపీ అనేది సర్వే ఎగ్జిట్ పోల్స్ అనేవి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే మాత్రం ఫస్ట్ సర్వే ఏదైతే బీఆర్ఎస్కి స్టిక్ ఆన్ అయ్యిందో, సో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్కి స్టిక్ ఆన్ అయింది. కానీ ఇక్కడ +or-2 వచ్చే అవకాశం ఉంది వాళ్ళు చెప్పే రిజల్ట్స్లో అని చెప్తున్నారు. అయితే +or-2 వచ్చినప్పుడు కూడా అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపే, -2 వచ్చినా కూడా ఆ ఓటింగ్తో బీఆర్ఎస్ లీడింగ్లో ఉంటుందని, అండ్ దాంతోపాటు లీడింగ్లో ఉన్న గెలుపు బీఆర్ఎస్ దక్కించుకున్నా కూడా కేవలం 5,000 ఓట్ల మెజారిటీ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది, దానికంటే మించి మెజారిటీ వచ్చే అవకాశం లేదు అని అయితే సర్వే వెల్లడిస్తుంది. సరే చూద్దాం. సో కేవలం ఇంకో 2 రోజులు మాత్రమే. సో గెలుపు ఎవరిది? సో గతంలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉండే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో సో ఆ కంచుకోట బీఆర్ఎస్ కంటిన్యూ చేస్తుందా, లేదంటే మళ్ళీ ఆ కంచుకోట కాస్త బద్దలు కొట్టి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనేది చూద్దాం.